99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి గ్రామంలో బొజ్జ రాంబాబు వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు బొజ్జ నరసింహరావు వివాహానికి హాజరై ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్, గ్రంథాలయం మాజీ చైర్మన్ కొత్తూరు ఉమా, రఫీ, మల్లూరు అంకమ్మరాజు, చాంద్ పాషా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కల్పతరు రోడ్ సాయి రాఘవ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న గడ్డం జయలక్ష్మి వరప్రసాద్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామానికి చెందిన శ్రీ గుర్రం నాగప్రసాద్, శ్రీమతి అన్నపూర్ణ కుమార్తె భవానీ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణం 26వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసరావు కుమారుడు శ్రావణ్ కుమార్ వివాహం వారి నివాసంలో జరగగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడుదల రజని. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అప్సరి మండలం చిరమన్నొడ్డి గ్రామంలో ఊరు దేవర సందర్భంగా శ్రీ సుంకాలమ్మ అవ్వ మరియు శ్రీ మారమ్మ అవ్వ వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుస్రే విరూపాక్షి. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం అల్లగొండ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తల్లి మరణించిన విషయం తెలుసుకుని నివాళులు అర్పించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకులు శ్రీ కిరణ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమున్నతంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపులలోని సిఆర్జీ కళ్యాణ మండపం నందు తలుపులకు చెందిన నరేంద్ర రెడ్డి కుమార్తె లక్ష్మీ దుర్గా వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడ్లపాడ మండలం జగ్గాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ఎస్ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి పందుల బుల్లబ్బాయ్ కుమార్తె మనీషా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడుదల రజని. తిరుపతి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు, పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దాయన గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో పెద్దాయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మరియు రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ బత్తల హరిప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.